ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి రోజును ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చేతిలో పని లేదు, చేతిలో సమృద్ధి అయిన ధనం లేదు. అయ్యో, నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, రేపు అప్పుల వారికి అప్పు కట్టాలి, ఏ విధంగా అప్పు కట్టాలి, వారికి ఏ విధంగా నేను డబ్బు ఇవ్వాలి, నా పిల్లలకి నేను ఉన్నతమైన చదువులు చదివించుకోవాలి, ఏ విధంగా వారిని ఉన్నతమైన స్థితిలో చదివించుకోవాలి, నా చేతిలో పని లేదే, ఉద్యోగం కోల్పోయానే అని కలవరపడుతూ బాధపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూడండి, ఆ పక్షులను చూడండి, ఎంత చక్కగా, వాటికి ఏ చింత లేదు, ఏ బాధ లేదు. ఆకాశ పక్షులను చూసి ప్రభు నేర్పిస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, సమకూర్చుకోవు, అయినప్పటికీ కూడా వాటిని ఎవరు పోషిస్తున్న? పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి వారికి సమస్తమును సమకూరుస్తున్నాడు. రేపు మేము ఏ విధంగా జీవించాలి, రేపటికి ఈరోజు రాత్రి మేము ఏ విధమైన భోజనం చేయాలి, భోజనం ఎట్లా, కూర ఎట్లా అని చెప్పేసి ఆలోచించట్లేదు. ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడండి. ప్రభు చెప్తున్నాడు, వాటినే నేను పోషిస్తున్నాను, ఆ పక్షుల్నే నేను పోషిస్తున్నాను, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? నువ్వు ఏసైకి ఇంకా ప్రియమైన వ్యక్తివి, ఏసైకి ఇంకా ప్రియమైన దానవు. ప్రతిరోజు నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి గడుపుతుండగా నీకు కావాల్సింది ఏదో ఆయనకు తెలీదా? నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలీదా? నీ బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువారు పోషించబోతున్నారు, నీ కుటుంబాన్ని యేసై పోషించబోతున్నాడు. రేపటి రోజు నీకు ఏది కావాలో ప్రతిదీ ఆయనే చూసుకొనబోతున్నాడు. అక్కడ కనబడుతున్నటువంటి ఆ తెల్లని ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులై ఉన్నారు. వాటిని పోషించే దేవుడు నిన్ను కూడా పోషించబోతున్నాడు. వాటికి ప్రతిరోజు భోజనాన్ని పెట్టి వాటిని పోషిస్తూ సమకూరుస్తున్న దేవుడు నీకు కూడా ప్రతిరోజు ఏదైతే కావాలో అది నీకు కూడా అనుగ్రహించి పోషించబోతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తు ఎలా? అయ్యో, నేను వాళ్ళకు ఉన్నతమైన చదువులు చదివించుకోవాలి, ఫీజులు కట్టాలి, ఏ విధంగా మంచి కాలేజీలో జాయిన్ చేయాలి అని ఆలోచిస్తున్నావు, డబ్బు లేదే అని ఆలోచిస్తున్నావు. ప్రభు చెప్తున్నాడు, ఏది ఎప్పుడు నీకు ఏది అవసరమో, ఏది కావాలో ఆ సమయానికి పరలోక ధననిధి నుంచి నీకు రాబోతున్నది, పరలోకపు తండ్రి నుంచి నీకు రాబోతున్నది. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించబోతున్నాడు. మీ పరలోకపు తండ్రి మీకు ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో ప్రతిదీ మీకు ఆయనే సమకూర్చబోతున్నాడు. కాబట్టి ఆయన వైపు చూడండి. ప్రభువా, రేపటి రోజు నాకు ఇది కావాలని ప్రతిదీ ప్రభు దగ్గర అడగండి. మీ ప్రభు మిమ్మల్ని పోషించి నడిపించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, ఎంత అద్భుతమైన దేవుడు. ఆకాశ పక్షుల కంటే మేము శ్రేష్ఠులమని చెప్పావు. వాటినే పోషిస్తున్న దేవుడు మమ్మల్ని పోషించలేరా? నీ బిడ్డలు ఎంతో ప్రియమైన వారు నీకు. అయ్యా, వారు నీకు ముద్దు బిడ్డలుగా ఉన్నారు, నీకు ఇష్టలుగా ఉన్నారు. వారికి ఏది అవసరమో ఆ అక్కరతలు మీరు తీర్చండి, వారిని మీరు పోషించమని ప్రార్థిస్తున్నాను. అయ్యో, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను, చేతిలో ధనం లేదు, అప్పుల పాలైపోయిన ఎంతమంది అయితే ఆలోచిస్తూ కలవరపడుతూ బాధపడుతున్నారో వారికి కావలసినటువంటి ప్రతిదీ మీరు సమకూర్చండి. మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరు కలగచేయండి, ఉన్నతమైన స్థాయిలోనికి వారు హెచ్చించి బ్లెస్ చేయమని, ఈరోజు అంతా కూడా వారిని మీరు పోషించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని పోషించి నడిపించును గాక. ఆమె. థ్యాంక్ యూ.